పేరు అభిలాష్ అండి. నేను న్యాయవాదిని. నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే అటాక్ జరిగిందో న్యాయవాది స్వప్న మీద జరిగిన ఇన్సిడెంట్కి మేమందరం చెల్లించి ఇక్కడికి వాళ్ళ తల్లిదండ్రిని కలిసి విషయం ఏం జరిగింది అనేది తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తుంటే ఆమె న్యాయవాది అయ్యుండి కూడా ఒక అడ్వకేట్గా ఆమె ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని వాళ్ళ బ్రదర్ నుంచి థ్రెట్ ఉందని పదే పదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్స్ ఇవ్వంగా కూడా వాళ్ళ తల్లి వాళ్ళు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ అక్యూజ్డ్ రాజువా అమ్మ మీ పేరు రాజు వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం తర్వాత కూడా కనీసం ఒక కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటిదో ఇవాళ క్వశ్చన్లో ఉంది. ఒక అడ్వకేట్కి ప్రొటెక్షన్ ఇవ్వలేని పరిస్థితులల్లో అడ్వకేట్ని బ్రూటల్గా ఓపెన్గా అంటే ఒక సర్వే కండక్ట్ చేసి ఒక ప్రైవేట్ సర్వే కండక్ట్ చేసే దగ్గర అక్కడ వాళ్ళ తన తల్లి ముందే తన అన్న వచ్చి రౌడీలతో ఇంకా ముగ్గురుతోటి వచ్చి అక్కడ బ్రూటల్గా చంపడం జరిగింది. దీని మీద ఇప్పుడు సాక్ష్యాలు కానీ ఏ రకంగా పోలీస్ చర్య తీసుకుంటారనేది ఇంకొక పెద్ద ప్రశ్న. నలుగురిని రిమాండ్ చేసినాము అని చెప్పేసి మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఈ కేసుని ఎలా దర్యాప్తు జరుగుతారో దీనికి కావాల్సిన విట్నెసెస్ కానీ ఎవిడెన్సెస్ కానీ ఏం ప్రొక్యూర్ చేసింది అనేది అందరూ అడ్వకేట్స్ దీని మీద ఫోకస్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తన తల్లి మాటల్లో ఆమె ఆవేదన ఏందో విని ఒకసారి అడ్వకేట్స్ అందరూ కూడా స్వప్నకి జరిగిన అన్యాయం, స్వప్న వాళ్ళ ఇంటి వాళ్ళకి జరిగిన అన్యాయంకి ఖచ్చితంగా మేమందరం కలిసి ప్రొటెస్ట్ చేసి తనకి న్యాయం జరిగేంత వరకు కంటిన్యూస్గా ఈసారి ఒక రోజు బాయ్కాట్ చేయడము, 2 రోజులు బాయ్కాట్ చేయడము లేదా ర్యాలీ తీయడం కాదు, డెఫినెట్గా వాళ్ళకి శిక్ష పడేంత వరకు ఇంకో అడ్వకేట్కి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేంత వరకు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు మేము నిద్రపోమని చెప్పేసి చెప్పుకుంటున్నాను. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మేము ఊకునే ప్రసక్తే లేదు. ఏ పోలీస్ అయినా సరే ఎవరైనా సరే ఏం జరిగింది ఇంతసేపు అనేది మేము ఇప్పుడు అన్ని మొత్తం డీటెయిల్స్ సాక్ష్యాలు ఇక్కడ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చినాము. పాత కంప్లైంట్స్కి అక్నాలెడ్జ్మెంట్స్ ఏంటి, ఏం జరిగింది, ఇంతకుముందు ఇప్పుడు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్కి ఏమన్నా సీసీ కెమెరా ఫుటేజెస్ కూడా దొరుకుతాయా, వీళ్ళు పోలీస్ ఏ రకంగా ఇన్వెస్ట్ చేస్తుంటే ఖచ్చితంగా ఎవ్రీ అడ్వకేట్ దాని మీద విజిలెంట్గా ఉంటాడు. ఏ రకంగా ప్రాసెస్ ముందుకు పోతుంది అనేది కూడా 100%గా చూస్తామని చెప్పేసి చెప్తున్నాను. చట్టం పరిధిలో ఉన్న వాళ్ళకి ఇటువంటి సంఘటన జరిగితే సామాన్య పరిధిలో దురదృష్టకరం అండి, చాలా దురదృష్టకరం. ఒక అడ్వకేట్ అనేట ఆమె వేరే వాళ్ళకి ఇలాంటి సంఘటనలు జరిగితే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చే పరిస్థితుల్లో ఉండగా అలాంటి అడ్వకేట్ మీదనే ఇట్లాంటి బ్రూటల్ అటాక్ జరిగి ఇంత ఘోరంగా చంపేయడం జరిగింది. ఇప్పటి వరకు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ ఉన్నాయి, కానీ అవన్నిటికీ ఏదో మేము ప్రొటెక్షన్ పాస్ చేస్తాం, బిల్ పాస్ చేస్తామని చెప్పేసి, యాక్ట్ పాస్ చేస్తామని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఇవాళ జరిగిన దాని మీద లేదండి. దీని మీద డెఫినెట్గా ఖచ్చితంగా అన్ని రకాలుగా ఈవెన్ మేము ధర్నాలకు కూడా రెడీగా ఉన్నాము. మేము ఓన్లీ కోర్ట్స్ బాయ్కాట్ చేయడము, మమ్మల్ని మేము ప్రాబ్లంలో పెట్టుకోవడమే కాదు, డెఫినెట్గా లెజిస్లేచర్ ఉన్న ఎగ్జిక్యూటివ్కి ఖచ్చితంగా ఈ తాకిడి తాకుతుంది. ఆ రకంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. మోస్ట్ ప్రాబబ్లీ డెఫినెట్గా ఈ వీకెండ్ లోపల అందరితోటి సమావేశం పెట్టి ఉన్న అడ్వకేట్స్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అడ్వకేట్స్ అందరితో కలిసి ఎట్లా ముందుకు పోదాము, ఎలాంటి ధర్నాలు చేద్దాము, ఏ రకంగా చేద్దాము అనేది ఖచ్చితంగా డిసైడ్ చేసేసుకుంటాం. డెఫినెట్గా అండి. లా అండ్ ఆర్డర్ ఇదే అండి. ఇప్పుడు ఇక్కడ ఈ రెండోసారి మూడోసారి కూడా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఆమెకి ప్రొటెక్షన్ ఇచ్చుకోలేకపోతే వ్యవస్థ దేనికోసం ఉంటుందనే ప్రశ్న కరెక్ట్ అండి మీరు అడిగేది. ప్రజలకు న్యాయం కోసం న్యాయవాదిని చంపేసి ప్రత్యేకమైన చట్టాలు ఏమైనా ఉంటాయి సార్, ఏమైనా కేసెస్ కానీ? అవునండి, ప్రత్యేకంగా న్యాయవాది మీద అటాక్ జరిగితే వాళ్ళకి బెయిల్ రాకుండా వాళ్ళకి అంటూ కొన్ని ప్రొటెక్షన్స్ ఉన్నాయి. అదే కాకుండా ఇప్పుడు కొత్తగా మనకి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ పాస్ చేసే సిచ్యువేషన్లో ఉన్నది, ఆల్రెడీ పాస్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇది ఒకటే కాదు, ఇంకొక ఎవ్రీ అడ్వకేట్కి కూడా ఇంకా పర్టికులర్గా అంటే వెరీ కేటగిరికల్గా వాళ్ళకి ప్రొటెక్షన్, ఇంకొన్ని రైట్స్, ఇంకొన్ని వాళ్ళకి ప్రొటెక్షన్స్ అనేది గవర్నమెంట్ కల్పించాలి ఖచ్చితంగా. హోంశాఖ నుంచి కానీ వీళ్ళందరి నుంచి చేస్తాం. డెఫినెట్గా ఇప్పుడు పర్సూ చేస్తాము. దాని మీద ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి అవన్నీ ఇంకా డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. అక్కడ దూరంలో ఒక ఫామ్ హౌస్ ఉన్నది అని చెప్పేసి చెప్తుంది. అక్కడ బోర్ దగ్గర ఒక సీసీ కెమెరా ఫుటేజ్ ఉన్నది, ఆ డీటెయిల్స్ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం.
గవర్నమెంట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక రెడ్డిలకే పనిచేస్తున్నట్టు కనబడతా ఉన్నది. ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీల రక్షణకు ఎక్కడ, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ తన ముడ్డి కింద పెట్టుకున్న రేవంత్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీల పైన దాడులు జరుగుతూ ఉంటే కూడా తన లా అండ్ ఆర్డర్ను మరి ఏం చేస్తూ ఉన్నాడు ఈయన? మరి ఆయన కిందనే ఇన్ని శాఖలు పెట్టుకున్న ఆయనే ఈ తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలమయ్యి ఇన్ని హత్యలు తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న హత్యలు ఇంతకుముందు ప్రభుత్వంలో ఎక్కడ లేదు. ఒక న్యాయవాది అంటే అన్యాయాలపైన పోరాడి బాధితుల పక్షాన నిలబడి ఒక న్యాయవాది పైనే ఇంతటి ఘాతకానికి పాల్పడ్డ ఈ వ్యక్తులపైన ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఎటువంటి చర్య తీసుకున్నది? ఎందుకంటే ప్రభుత్వం అనేది ఇక్కడ పూర్తిగా విఫలమైంది, పోలీస్ వ్యవస్థ కూడా పూర్తిగా విఫలమైంది. అంటే రేవంత్ రెడ్డి చేతుల్లో ఉన్న తన శాఖ కూడా ఇంత పూర్తిగా విఫలమైనాక కూడా ఇప్పటి వరకు స్పందించకుండా అదే వేరే వర్గాలకు సంబంధించిన ఈ అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులకి ఏది ఉంటేనే ఆన్ ది స్పాట్ చిట్కలలో మన చర్యలు తీసుకునే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మరి ఇలాంటి ఎస్సీ ఎస్టీ బీసీల పరిస్థితి ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఉండకూడదా? మరి ఈ న్యాయవాదుల పైన ఇలాంటి ఈ దుర్గతాలు జరుగుతూ ఉంటే ఈ న్యాయం ఇప్పుడు పోలీసులు కూడా చట్టానికి లోబడే కదా పనిచేయాలి, జ్యుడిషియరీకి లోబడే కదా పనిచేయాల్సిన బాధ్యత, రాజ్యాంగం విలువలకు లోబడే కదా పనిచేయాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉన్నది. మరి పోలీసు వ్యవస్థ ఈరోజు ఫెయిల్ అయింది. రేవంత్ రెడ్డి దీనికి ఏం సమాధానం చెప్తాడని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా కూడా దీన్ని ఖచ్చితంగా ఒక యువ న్యాయవాదిగా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ఒక యువ న్యాయవాదిగా ఇప్పుడు ఒక జూనియర్ అడ్వకేట్ పైన జరిగిన ఈ ఘాతుకాన్ని ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన ఒక పెద్ద ఉద్యమాన్ని తయారు చేస్తాం. రాబోయే రోజులలో ఎవరైతే న్యాయవాదుల పైన ఇటువంటి ఘాతుకాలు చేయాలన్నా దాడులకు పాల్పడాలన్నా ఉచ్చబోసుకునే విధంగా మేము రాబోయే రోజులలో న్యాయవాదులు కూడా తయారయ్యే విధంగా మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ పైన మేము యుద్ధం ప్రకటిస్తూ ఉన్నాం. లేకపోతే ఒకటి కాదు, ఈ మధ్య కాలంలో న్యాయవాదుల పైన దాడులు ఎక్కువైనాయి. అంటే న్యాయవాదులు న్యాయం గురించి పోరాడకూడదా? మరి నాకు అర్థమైతలేదు. న్యాయవాదులకే నువ్వు రక్షణ కల్పించలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఈ సామాన్య ప్రజలకు ఎటువంటి రక్షణ కల్పిస్తుంది? లా అండ్ ఆర్డర్లో విఫలమైన ఈ రేవంత్ రెడ్డి మరి దీనికి ఏం సమాధానం చెప్తాడో నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. నీ మనస్సాక్షి మీద నువ్వు ఖచ్చితంగా నీ మనస్సాక్షికి నువ్వు ప్రశ్న వేసుకోవాలి. ఈరోజు ఈ స్వప్న కుటుంబానికి జరిగిన అన్యాయం పైన నువ్వేం చర్య తీసుకుంటావో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెంటనే ఒక ప్రకటన వెలువడాల్సిన బాధ్యత మీపై ఉన్నది. ఇప్పుడు అక్యూజ్డ్ని అరెస్ట్ చేసి లోపల పెట్టినా అని మాట్లాడుతూ ఉన్నారు కదా. అక్యూజ్డ్కి జీవితకాలం శిక్ష పడే విధంగా అంటే ఒక ప్రాణానికి విలువ లేకుండా అత్యంత దారుణంగా ఈ మానవీయ విలువలకు మానవతా విలువలకు కూడా చోటు లేకుండా అయిపోతా ఉన్నది ఇప్పుడున్న సమాజంలో. అంటే ఒక సొంత కుటుంబ సభ్యురాలని ఆస్తి తగాదాల విషయంలో చంపడం అనేది, అది ఒక న్యాయవాద వృత్తిలో ఉన్న ఒక వ్యక్తిని సొంత చెల్లెనే చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఈ న్యాయ వ్యవస్థలో కూడా ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ కూడా బలోపేతం కావాల్సిన అవసరం ఉన్నది. న్యాయ వ్యవస్థలోకి రావాలనుకుంటున్న ఇంకా యువ న్యాయవాదులకు కూడా ఇది ఖచ్చితంగా ఒక భయానక దృశ్యాన్ని ఏర్పరిచింది. అదే అంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. ఈ స్వప్న విషయంలో కాదు, దాదాపు తెలంగాణ రాష్ట్రంలో చాలా దాడులు జరిగినాయి. చాలా మంది పైన ఇప్పుడు అంతెందుకు మనం ఈ దగ్గరలో ఉన్న హైదరాబాద్ పట్టణంలో రోజుకు ఒక రెండు మూడు హత్యలు జరుగుతూ ఉన్నాయి. అంటే లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. తెలంగాణ రాష్ట్రంలో హోంశాఖ తన ముడి కింద పెట్టుకున్న రేవంత్ రెడ్డి మరి ఏం పనులు చేస్తూ ఉన్నాడు? విదేశాలు తిరుగుతాడు, ఢిల్లీలోకి తిరుగుతుండదు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం, రక్షణ పైన తనకు ఎటువంటి అవగాహన లేదా? మరి ఎందుకు తనకు మరి ముఖ్యమంత్రి పదవి ఎందుకు చేస్తూ ఉన్నాడు? చేతగానప్పుడు ఈ హోంమంత్రి పదవిని ఇంకొక ఎలిజిబుల్ క్యాండిడేట్కి ఎవరికైనా ఇవ్వాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉన్నది. నీకు పని భారం ఎక్కువైతే వేరే వాళ్ళకి ఇచ్చి నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల సంక్షేమమే నీ రక్షణ, నీ బాధ్యత కదా. ఈరోజు నీ లా అండ్ ఆర్డరు, నీ పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. దీనిపైన నువ్వు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. తెలంగాణ ప్రజలకు మరియు స్వప్న కుటుంబానికి నువ్వు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నీపై ఉన్నది. మరి స్వప్న కుటుంబ సభ్యులకు నువ్వు ఏ విధంగా న్యాయం చేస్తావు? దాంతో పాటుగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం, రక్షణ పైన నువ్వు ఎలాంటి భరోసా కల్పిస్తావో తక్షణమే నువ్వు చెప్పాల్సిన బాధ్యత నీపై ఉన్నది. లేకపోతే ముఖ్యమంత్రి కుర్చీ నుంచి నువ్వు తప్పుకోవాల్సిన బాధ్యత కూడా నీపై ఉన్నది. అలాగే ఇంకొక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము హెచ్చరించేది ఏంటంటే
న్యాయవాదుల రక్షణకై ఖచ్చితంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను అతి త్వరలో ఎంత తొందరగా వీలైనంత తొందరగా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రవేశపెట్టాల్సిన బాధ్యత, అమల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది. లేని ఎడల దేశంలో ఉన్న న్యాయవాదులందరూ రోడ్డెక్కితే, దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ అంతా, జ్యుడిషియరీ అంతా బయటకు వస్తే తెలంగాణ కాదు దేశంలో ఉన్న పూర్తి న్యాయ వ్యవస్థ మొత్తం రోడ్లెక్కితే మాత్రం మీ ప్రభుత్వాల మనుగడకి చాలా చెంపపెట్టు అవుతుంది, గొడ్డలు పెట్టు అవుతుంది. మీరు అంత దాకా తెచ్చుకోవద్దని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. స్వప్న కుటుంబానికి మరియు ఆ అంతకునికి ఖచ్చితంగా శిక్ష పడేంత వరకు మేము న్యాయవాదులుగా, దాంతోపాటుగా విద్యార్థి సంఘాలుగా కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా.